ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది మౌనగిరి క్షేత్రం అన్నమాట. ఇది ఈ మౌనగిరి క్షేత్రంలో ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా పెద్దగా ఉంటాడండి. ఆంజనేయ స్వామి దాదాపు చూస్తున్నారు కదా 39 అడుగులు ఏకశిలా విగ్రహం అన్నమాట. ఇప్పుడు నేను మీకు ఈ టెంపుల్ గురించి ఇంకా కొద్ది విశేషాలు ఏం కథ అన్నది, ఈ టెంపుల్ ఎవరు కట్టించారు, ఏం కథ, మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి స్వామివారిని కనుక్కుందామండి. ఇదిగోండి, ఇదే చూస్తున్నారు కదా రూటు. ఇది అక్కడ ఉన్నది అంటే మీకు ఇటు బెంగళూరు, ఇది మొత్తం హైవే అండి. ఇది బెంగళూరు, ఇలా వెళ్తే బెంగళూరు, ఇటు వెళ్తే అనంతపూరు, బళ్ళారి ఇలా వెళ్ళొచ్చండి. ఇది మొత్తానికి ఈ హైవే దగ్గరలో మౌనగిరి క్షేత్రం అని నామకరణంతో ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టించడం జరిగిందండి. ఇక మనమైతే వెళ్ళిపోదాం వీడియోలోకి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంతే కాకుండా మనము ఈ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి ముందు వినాయకుడు, ఇంతే కాకుండా మృత్యుంజయుడు అంటే శివయ్యనండి, అక్కడ కూడా మృత్యుంజయుడు అన్న నామకరణంతో ఇక్కడ ప్రతిష్ఠించారు. వీళ్ళిద్దరిని దర్శనం చేసుకున్న తర్వాత మనం ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడైతే మనము వినాయకుని దగ్గరికి వెళ్తున్నామండి. పదండి వెళ్దాం. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇప్పుడు మీకు వినాయక స్వామి టెంపుల్ మాత్రమే చూపిస్తున్నానండి మౌనగిరి క్షేత్రంలో. ఇక మనం దాన్ని చూస్తున్నారు కదా, ఇదే వినాయకుని టెంపుల్. ఇక్కడికి వచ్చేసాము. అంతేకాకుండా ఈ వినాయక స్వామి గురించి మనము స్వామివారి పూజారిద్దనే ఈయన మాటల్లో కూడా కొద్దిగా విందాము. వెళ్ళిపోదాం పదండి. ఇక ఇక్కడ మౌనగిరి అని మొట్టమొదట పూజ ఇక్కడ చేసుకుంటాం. ఇది కూడాను ఇట్లా రైట్ సైడ్ నుంచి ఇక్కడ వినాయకుడిని చూసుకుని, వినాయకుని తర్వాత మృత్యుంజయ ఆలయం బ్యాక్ సైడ్ ఉన్నాం. వినాయకుని గుడికి దాదాపు ఒక 100 అడుగుల దూరంలో మహామృత్యుంజయ ఆలయం అని ఒకటి ఉంది. ఆ మృత్యుంజయ ఆలయం తర్వాత ఇక్కడ ఈ రెండు దర్శించుకున్న తర్వాత ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలి. ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ మహాగురువు, దేవతలకందరికీ గురువైన దక్షిణామూర్తి గారు ఉండాలి. వాళ్ళది మళ్ళీ లాస్ట్లో అక్కడ దర్శించుకొని అక్కడి నుంచి బుధవారము విశేషంగా పూజ జరుగుతుంది. ఏమంటే బుధవారము అభిషేకం జరుగుతుంది. ఇక్కడ అంపాపురం వాళ్ళు, చుట్టుపక్కల పల్లెల వాళ్ళంతా వచ్చి వినాయకునికి అభిషేకం చేస్తుంటారు. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచినో వస్తున్నారు. మొన్నటి రోజు రాజస్థాన్ నుంచి వచ్చినారు. అంటే ఇక్కడ ఏదో బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు. రాజస్థాన్ వాసులు వచ్చి ఇక్కడ మృత్యుంజయ హోమం చేయించి, అట్లా ఒకటి మృత్యుంజయ హోమమే కాదు, శ్రీలక్ష్మి హోమము, మృత్యుంజయ హోమము, నవగ్రహ హోమము, లక్ష్మీ హోమము, విష్ణు హోమము, ఇట్లా ఈ విధంగా పండితులను పిలిపించి అక్కడ చేయిస్తారు. ఇది ఇక్కడ మౌనగిరిలో విశేషం కదా ఫ్రెండ్స్. స్వామివారి మాటల్లో మీరు ఎప్పుడైనా కానీ మౌనగిరి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తే కంపల్సరీగా అక్కడ ఉన్న వినాయకుని దర్శించుకొని తర్వాత మృత్యుంజయ స్వామిని దర్శించుకొని అక్కడికి వెళ్ళాలన్నమాట. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అన్న కారణంతో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా 3 భాగాలుగా ఈ మౌనగిరి ఆంజనేయ స్వామి టెంపుల్ యొక్క చరిత్ర, ఆ టెంపుల్ యొక్క విశిష్టత ప్రతి ఒక్కటి అలా పెట్టాలని చేయడం జరిగింది వీడియో. అందరికీ కూడా చాలా ధన్యవాదాలు వీడియో చూసినందుకు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అందరిని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం.